బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేదు, రైతులు ఆధ్వర్యపడవద్దంటూ ప్రభుత్వం చెబుతున్న మరోపక్క యూరియా కోసం రైతులకు అగాచాట్లు తప్పడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఇవాళ తాండూరులో యూరియాను దక్కించుకునేందుకు రైతులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో నిలబడిన రైతులకు యూరియా అందలేదు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య రైతులకు యూరియా బస్తాలు అందిస్తున్నారు. ఇక సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సరిపడా యూరియా దొరకడం లేదని, మరోవైపు యూరియా కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని రైతులు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ రైతులకు అండగా నిలిచారు. యూరియా కొరతపై అధికారులను నిలదీశారు. సకాలంలో రైతులకు కావలసినంత యూరియా అందించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహరారెడ్డి పట్టించుకోకపోవడం మరి దారుణమని ఆయన అన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని ఆయన సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ చూడండి. పోలీసులను పెట్టి రైతులను వేధిస్తున్నారు, పోలీసులను పెట్టి యూరియా బస్తాలు వంచుతున్నారు. ఇదే మనం తెచ్చుకున్న తెలంగాణ? ఇందుకోసమేనా మనం తెచ్చుకున్న తెలంగాణ? మరి ఈరోజు పోలీసులు మహిళలను, ముసలాళ్ళని దుబ్బేసి మరి ఇప్పటిదాకా పొద్దున్న నుంచి 5 గంటల నుంచి నిలబడితే కూడా ఇప్పటిదాకా కూడా అధికారుల చలనం లేదు. కాబట్టి దయచేసి అధికారులు మీకు చెప్తున్నాం, మీరు ఇప్పుడన్నా మారండి, రైతులకు సరిపడే యూరియా ఇక్కడ పెట్టండి. ఈరోజు 1800 సంచులు అవసరమైతే కేవలం 400 సంచులు ఉన్నాయి, జనాలేమో 1000 పైన ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసుకోండి, అధికారులు కళ్ళు తెరవండి, అధికార పార్టీ కళ్ళు తెరవండి. లేని పక్షాన రైతులందరూ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంబడించే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. దయచేసి మీరు అందరూ రైతు సోదరులు, మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ నాయకులు ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీ అంబడానికి సిద్ధంగా ఉన్నాం. ఎరువుల కొరత ఉన్నదని స్పష్టంగా తెలిసిపోతుంది. మనకు పొద్దున్న 5 గంటల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడితే ఇప్పటిదాకా కూడా వాళ్లకు, రైతులకు అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. మన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఎరువుల కొరత లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 ఏళ్ళు రైతులకు కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎరువుల కోసం లైన్లు కట్టడం, 5 గంటల నుంచి నిలబడడం, మరి చెప్పులు లైన్లో పెట్టడం, మరి ఇదైతే 10 ఏళ్ల నుంచి తెలంగాణలో మర్చిపోయింది. కానీ రేవంత్ రెడ్డి పుణ్యాన్న మరొక్కసారి రైతులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. ఈరోజు దాకా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో దాదాపు 600 మంది రైతులు చనిపోవడం జరిగింది. మరి ఇది కాంగ్రెస్ పాలన. మరి పాలన మేము గతంలో రైతులకు సమయాన్న రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ అన్నీ చేసిన సంగతి రైతులందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో అబద్ధాల హామీలు చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు వరికి 500 బోనస్ ఇస్తా అన్నాడు. మన పాపం రైతులందరూ కూడా మనం మోసపోయి మరి ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మి మరి మోసపోయిన సంగతి మనందరం కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క రైతుల కొరత ఎందుకు ఏర్పడుతుందంటే ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బ్లాక్లో ఏదైతే యూరియా అమ్ముకొని ఈరోజు రైతులను రోడ్ల మీద తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కూడా అధికారులు ఆలోచన చేసుకోండి, రైతులకు సరిపడే యూరియాని వెంటనే సప్లై చేయాలి. లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారు. మరి ప్రజలు తిరగబడితే మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటూ, ఇక్కడ చిన్న గొడవ జరిగినా, ఇక్కడ చిన్న ఏదైనా సంఘటన జరిగినా రైతులతోటి కానీ, మహిళలకు కానీ
దాని బాధ్యత పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఈ తాండూరు ఎమ్మెల్యే గొప్ప గొప్ప మాటలు చెప్తుండు. పక్కకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకో పక్కకు గడ్డం ప్రసాద్ ఉన్నాడు. ఇక్కడ యూరియా కొరత లేదంటుండు. యూరియా కొరత లేదా? ఈ ఫోటోలు చూసి ఈ వీడియోలు చూసి అన్న ఆ ఎమ్మెల్యేకు బుద్ధి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ వెంటనే రైతులందరికీ ఈ యొక్క యూరియా సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రేపటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అన్ని కేంద్రాలలో వచ్చి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా జరుగుతూ ముగిస్తున్నాం. జై జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సీన్ మూడలేం మనం. కానీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పోలీసులను పెట్టి యూరియా బస్తీలు పంచే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులకు వచ్చిన సంగతి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ. 2 సంవత్సరాలలో దాదాపు 600 మంది రైతులు చనిపోయినారు ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో. మరి ఈరోజు యూరియా దొరకకపోవడం, సరైన సమయానికి రైతు బంధు రాకపోవడం, 24 గంటలు ఉచిత కరెంట్ అని దాన్ని తుంగలో దొక్కి మరి సమయానికి నీళ్లు వదలకుండా మరి అనేక రకాల రైతులకు ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక్క రైతు కూడా రోడ్డు మీద నిలబడలేడు. మరి రేవంత్ రెడ్డి ఒక పాట ఉన్నది ఎన్నికల్లో, ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు ఆనాటి రోజులు చెప్పులు లైన్లో పెట్టుడు, 3 గంటల రాత్రికి వచ్చుడు. మరి ఈ విధంగా రైతులను ఇంత గోస పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వం గుర్తుపెట్టుకునాలే. రైతులు తిరగబడితే మీ యొక్క పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా తాండూరు ఎమ్మెల్యే ఏడున్నాడు, తాండూరు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఏమి లేవు, అంత మంచిగా ఉన్నది. తాండూరు నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉన్నది. అవి తెస్తున్నా ఇవి తెస్తున్నా అంటుండు. యూరియా బస్తాలు దేనికే చేతనైతే లేదు నీకు, నువ్వేమి తాండూరుని అభివృద్ధి చేస్తావని చెప్పేసి ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి. మరి పక్కకే ముఖ్యమంత్రి ఉన్నాడు, పక్కకున్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులకు ఎరువులు కొడుతున్నాయి. మరి పక్కకున్న ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే, ముఖ్యమంత్రి జిల్లాలనే ఈ పరిస్థితి ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఏదైతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది, మన తెలంగాణ రైతులకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుంది. కానీ వాళ్ళు ఇప్పటిదాకా బీజేపీ పార్టీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. మరి ఏదైతే వాళ్ళు పంపించిన ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సంగతి ఈ ప్రభుత్వం కానీ రైతులు కానీ ఆలోచన చేసుకున్నారు. మరి రైతులను బాధ పెడితే ఈ యొక్క ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. రాబోయే దినాల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతులకు అండగా మేము నిలబడతాం. టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కేటీఆర్ గారు, కేసీఆర్